Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నేను ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మీడియా మిత్రులు నేను అడుగుతున్నా. హైటెక్ సిటీకి ఆనుకొని 2017లో 14,278 గజాలు అంటే 3 ఎకరాల భూమి గజానికి 37,611 రూపాయల లెక్కన 53 కోట్ల రూపాయలకు 3 ఎకరాల భూమి. ఇంత మెయిన్ రోడ్డు 150 ఫీట్ల రోడ్డు ఇట్లుంది, 100 ఫీట్ల రోడ్డు ఇట్లుంది. ఈ పక్కన 5 ఎకరాల మెయిన్ రోడ్లు ఉన్న అలెగ్జాండ్రియాను తనిగుంచుకురు. ఇప్పుడు ఈ 3 ఎకరాల భూమిని టెండర్ రూపంలో 37,611 రూపాయలకే గజం లాక మళ్ళీ ఆ భూమి కూడా కొనుక్కున్నారు. ఆ భూమి కొనుగోలు 37,600కు అమ్మే కంటే ముందే 2016లోనే నేను మీకు సర్టిఫికెట్ ఇచ్చినా. నేను రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 33,70,00,000 ఎకరం ఉంది, దాదాపుగా 80,000 రూపాయల గజం ఉంది అని చెప్పి నిర్ధారించి 2016లోనే ఈరోజు వీళ్ళు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వమే సర్వే చేసి ప్రభుత్వ అధికారులు ఈ రకంగా ఇచ్చిండ్రు. రెండవది సేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ బిఆర్ మీనా ఈ ప్లాట్ మెయిన్ రోడ్లో ఉంది. ఇప్పుడు నేను చూపించిన ప్లాట్, ఇప్పుడు ఏదైతే ప్లాట్లు మీకు చూపించానో ఈ 3 ఎకరాలది అనేది ఇగో ఇక్కడ ఇది మెయిన్ రోడ్ మీద ఈ వెనకాల ప్లాట్లు కూడా మళ్ళీ ఆక్షన్కి పెట్టారు. ఆక్షన్కి పెట్టినప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఫిక్స్ చేసిన మినిమం అప్సైడ్ ప్రైస్ ఎంత అంటే 80,000 గజం. రెవెన్యూ డిపార్ట్మెంటు టీఎస్ఐఐసికి ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న ప్లాటునేమో 37,611 రూపాయలకు గజం లాక 14,278 గజాలు యశోద హాస్పిటల్ కట్టబెట్టితే ఈరోజు వెనుక భాగంలో ఉన్న దానికి పూర్తిగా వెనకాల ఉన్న ప్లాట్లను ప్లాట్ నెంబర్ 11, 12, 14 ఈ ప్లాట్లను 80,000 గజం అమ్మమని చెప్పి 2017లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మెమో ఇచ్చింది. అంటే ప్రభుత్వము 80,000కు గజం ఉందని స్పష్టంగా నిర్ధారించిన కాగితం ఇది. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ బిఆర్ మీనా 80,000 రూపాయలకు గజం అమ్మండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. 80,000 రూపాయలకు గజం అమ్మమని 2016లో రంగారెడ్డి జిల్లా అధికారులు 70,000 రూపాయల గజం లాక ఎకరము 33,70,00,000 నిర్ధారించారు. 2017లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ బిఆర్ మీనా 80,000కు గజం లాక 39 కోట్ల రూపాయలు నిర్ధారించిన ఎకరము. కానీ యశోద హాస్పిటల్కి అమ్మింది ఎంత అంటే 18,20,00,000కు. ఇవాళ ప్రభుత్వం అంటది మేము టెండర్లు పిలిచినప్పుడు హైయెస్ట్ ధర వాళ్ళే వేసిండ్రు, హైయెస్ట్ H1 బిడ్కి మేము ఇచ్చేసినామని. కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక టెండర్ పిలిచినప్పుడు ప్రభుత్వం ఆశించిన ధర రాకపోతే ఆ టెండర్లను రద్దు చేసి తిరిగి మళ్ళీ టెండర్లను పిలవాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా 5 ఎకరాల అలెగ్జాండ్రియా కేటాయించిన 500 కోట్ల రూపాయల విలువైన భూమిని 50 కోట్లకే హస్తగతం చేసుకున్నారు. 300 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల భూమిని ఇవాళ వీళ్ళు 53 కోట్లకు హస్తగతం చేసుకున్నారు. అంటే మొత్తం 500 ప్లస్ 300 5 ఎకరాలు ప్లస్ 3 ఎకరాలు 8 ఎకరాల భూమి 800 కోట్ల రూపాయల దాన్ని 100 కోట్ల రూపాయలకి ఈరోజు యశోద హాస్పిటల్స్ హస్తగతం చేసుకున్నారు. ఏందయ్యా వీళ్ళకు ఉన్న అర్హత అంటే ఒకే ఒక్క అర్హత, వీళ్ళందరూ చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల జగన్నాథరావు, రవీందర్రావు, అదేవిధంగా దేవేందర్రావు వీళ్ళందరూ కలిసి ఇవాళ 800 కోట్ల రూపాయల ఆస్తిని కొల్లగొట్టినరు. సరాసరి రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయలు హైదరాబాదు చుట్టూతుండే భూములను కొల్లగొట్టడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి చంద్రశేఖరరావు పాల్పడ్డాడు. ఈ 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఇవాళ రాష్ట్ర రాజకీయాలను మొత్తం కలుషితం చేసి రాజకీయ నాయకులు అంటే వ్యభిచారుల కంటే హీనంగా చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించి రాజకీయ నాయకుడు ముఖం తలెత్తుకొని తిరగలేక
సామాన్య ప్రజలు ఎక్కడైనా కనిపిస్తే తలదించుకొని తిరిగే పరిస్థితుల్లో రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చిన చంద్రశేఖరరావు ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిండు. 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో ఇవాళ దేశ రాజకీయాలను శాసించాలి, ప్రధాన ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కొనుగోలు చేయాలి. నా దగ్గర దావుద్ ఇబ్రాహిం దగ్గర ఉన్నట్టుగా అక్రమ సంపాదన ఉంది, నేను ఎక్కడనో కూర్చొని నేర సామ్రాజ్యాన్ని మొత్తం శాసిస్తా అని దావుద్ ఇబ్రాహిం అనుకుంటాడో, రాజకీయ సామ్రాజ్యాన్ని శాసిస్తా, నేను రాజకీయ జూదగాడిని, నేను జూదం ఆడుతున్నా, నేను బెట్టింగ్ చేస్తున్నా, మీకందరికీ 20-25 వేల కోట్లు నేను రాబోయే ఎన్నికలలో మీకోసం ఖర్చు పెడతా, మీరందరూ నా కింద పనిచేయండి అని ఇలా చంద్రశేఖరరావు గారు బయలుదేరిండి అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఈరోజు స్పష్టంగా ఒక జాతీయ మీడియా ప్రతినిధి చెప్పే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని టీఆర్ఎస్ ఖండిస్తలేదు. తెలంగాణ ఉద్యమకారునకు చెప్పుకున్న చంద్రశేఖరరావు, అటుకులు బుక్కి తెలంగాణ ఉద్యమం చేసినని చెప్పిన చంద్రశేఖరరావు, తొడుక్కోవడానికి రబ్బర్ చెప్పులు లేని చంద్రశేఖరరావు కుటుంబం, రోజు గడవడానికి కూడా రోజులు లెక్కబెట్టిన చంద్రశేఖరరావుకు వేల ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి, టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనతోని జాతీయ రాజకీయాలను శాసించాలని, రాజకీయ పార్టీలను చీల్చి చెండాడాలని, ఇవాళ అన్ని రకాల రాజకీయ జూదానికి తెరలేపి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుండు. అందుకే చంద్రశేఖరరావు చేస్తున్న భూ లావాదేవీలు, ఆర్థిక కుంభకోణాలను, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను ఇందులో ఏవి కూడా నేను చెప్పినవి కాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ధారించిన ధరలకు ఎందుకు భూములు అమ్మలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒకవేళ ఆ ధరలు రానప్పుడు ఎందుకు ఇవాళ ఇక్కడ ఈ పేపర్ చూపిస్తున్నా, నేను ఇక్కడ ఈ పేపర్ చూపిస్తున్నా, 2 పేపర్లను. ఒకటి 2016లో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 33,70,00,000 ఎకరమని వీళ్ళు నిర్ధారించారు. 2017లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ బిఆర్ మీనా 39 కోట్ల రూపాయలకి ఎకరమని ఆదేశాలు ఇచ్చిండు అమ్మాలని. మరి 33,70,00,000 లేదా 39 కోట్లకు అమ్మాల్సిన భూములు ఇవాళ 18,20,00,000కు కేసీఆర్ బంధువులకు కల్వకుంట్ల జగన్నాథరావు, అదేవిధంగా దేవేందర్ రావు, అదేవిధంగా రవీందర్ రావుకు భూములను కట్టబెట్టిండు. ఈ సొమ్ము ఎవరిది? 1,200 మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణలో ఈ సంపద పేద ప్రజలకు చెందాలి కదా. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ప్రతి నెల. ఈరోజు పరీక్షలు పెడతారు అని చెప్పి 9 ఏళ్ల నుంచి అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి తల్లిదండ్రుల మీద, తల్లి మీద ఉన్న తాళి నమ్మి ఈరోజు పేదలు కష్టపడి కోచింగ్ సెంటర్ల నుంచి తిరిగి చదువుకుంటే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి వాళ్ళ జీవితాలు బుగ్గిపాలైపోయి బజారున పడితే కనీసము ఈ పరీక్షలలో క్వాలిఫై అయిన గ్రూప్ 1లో క్వాలిఫై అయిన 25,000 మందికైనా తలా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ఎందుకు చంద్రశేఖరరావు ఆలోచన చేయలేదు? ఇవాళ కుటుంబ సభ్యులకు అర్హత లేకపోయినా 100 కోట్లకే 800 కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టిండు. నిన్న 1,500 కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టిండు. అంటే ఈ 2 కుటుంబాలకే 2,000 కోట్ల రూపాయల నగ్గదు నికరం. ఇవాళ ఈ నిలబడ్డ కాడ నించోని అమ్ముకున్న బంగారం అమ్ముడు పోయిన దానికంటే వేగంగా కాడమెట్లో 41 సర్వే నెంబర్ల భూములు అమ్ముడుపోతాయి. కేవలం ఆ 23 ఎకరాల భూమి అమ్మితే ఓ 2,500 కోట్లు వస్తాయి. ఈ 2,500 కోట్లు నిజంగా ఈ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ చేతిలో మోసానికి గురై ప్రశ్నాపత్రాలు లీక్ అయి ప్రభుత్వం ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తుందో తెలియక ఈరోజు ఆందోళనలో ఉన్న పేద విద్యార్థులకు తలా 1,00,000 రూపాయలు వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 100,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది. రాజకీయాలను కలుషితం చేస్తున్నాడు, రాజకీయాలను ఒక మాఫియాగా మార్చిండు. కేసీఆర్ మోడల్ అంటేనే మాఫియా మోడల్. అందుకే చంద్రశేఖరరావు అవినీతి భాగోతాన్ని రెండవదిగా ఈరోజు కానమెట్ కథల కింద ఇవాళ రెండోది బయటపెట్టిన రేపు ఇంకా అత్యంత కీలకమైంది ఏదైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయి జైల్లో ఉంటున్న వ్యక్తులకు ఏ రకంగా ఇదే కానమెట్లో 25 ఎకరాల భూమి కేటాయించారో, ఆ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వీళ్ళ బంధం విస్కీ సోడాలాగా ఎట్లా కలిసిపోయినరో
వాళ్ళకు సంబంధించిన కాగితాలు కూడా రేపు మీడియా మిత్రులకు అందిస్తా. ధారావాహికంగా చంద్రశేఖరరావు గారి దోపిడీని తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాను. ఎన్నో తరాలుగా కాపాడిన తెలంగాణ సంపదను చంద్రశేఖరరావు కుటుంబం కొల్లగొడుతుంది. దీనికి పాతరేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకుల మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది. అందుకే చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించండి. ఈ సమాజ బహిష్కరణ, సామాజిక బహిష్కరణ చంద్రశేఖరరావు మీద ప్రయోగించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.